గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ మెటాస్టార్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. మాట్లాడదాం. నమస్తే సార్. రమేష్ కనిగంటి గారు, 2 వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటించిన ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో యుద్ధం ఆగిన సిచ్యువేషన్ కనిపించట్లా. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తానే ఉంది, దాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తానే ఉంది, మాటల దాడి కూడా అదే స్థాయిలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు శుక్రవారం రోజు పీస్ టాక్స్ ఇస్లామాబాద్లో జరుగుతున్నాయి సార్. కానీ మేము వెళితే వెళతాం, లేదంటే లేదు అని ఒక ప్రకటన ఇరాన్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి జేడీ వ్యాన్స్ ఆల్రెడీ ఇస్లామాబాద్కి పయనమయ్యాడు. కానీ ఇరాన్ రాకపోతే నేను చేంజ్ చేయాలి, ఆయన కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా మనస్ఫూర్తిగా యుద్ధాన్ని ఆపుదామని చెప్పి ఆలోచన ఎవరికైనా ఉందా లేదా? ఎలా చూస్తారు? ఐ డ్రీమ్ ద్వారా తెలుగు ప్రజలందరికీ అమెరికా, ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన చర్చ, దాని యొక్క పరిణామాలు భారతదేశం మీద అంతర్గతంగా కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ ఆర్థికపరమైన, రాజకీయపరమైన, సామాజికపరమైన, శాస్త్ర సాంకేతికపరమైన కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు, యుద్ధ పరిణామాలు ఏంటి అనే విశ్లేషణ నా తమ్ముడు వలీతో నేను ఐ డ్రీమ్లో చేస్తున్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ వలీ ఫర్ ఇన్వైటింగ్ మీ. నెంబర్ 1, చాలా మంచిగా మీరు ఒక ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు. అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ ప్లస్ పాకిస్తాన్, ఇవి తెర మీద కనపడుతున్నవి. తెర వెనక రష్యా, చైనా, ఇది ఒక క్యాంపు. యువతల వైపున ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, నేటోలోని కొన్ని కంట్రీస్, ఇది ఒక క్యాంపు. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద 28 ఫిబ్రవరి 2026న స్ట్రైక్ చేసి, దాడి చేసి అయతుల్లా ఖొమైనీని అంతమొందించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖొమైనీ 86 ఏళ్ల వ్యక్తిని, పెద్ద మనిషిని ఎయిర్ బాంబింగ్ ద్వారా చంపేశారు. ఇది జరిగి కరెక్ట్గా వాళ్ళకి 39-40 రోజులు అవుతుంది. ప్రపంచంలో ఈ గత 40 రోజుల్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, కొలాటరల్ డ్యామేజ్, ఇన్ని రకాల విపత్తులు జరిగినాయి. ముఖ్యంగా ముడి చమురు దగ్గర నుంచి, పెట్రోలియం గ్యాస్ దగ్గర నుంచి, ఇంటిలో వంట చేసుకునే వంట గ్యాస్ వరకు ఏమన్నా అవుద్దా అనే భయాందోళనలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి యుద్ధాన్ని ఎంత త్వరగా ఆపితే అంత మంచిదని మనం భావించి డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, 2 రోజుల క్రితం ఏమని చెప్పారు, 48 గంటల్లో యుద్ధం కనుక, అంటే ఇరాన్ కనుక స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే, లేదా మాతో డీల్ అన్న కుదుర్చుకోకపోతే, అసలు ఇరాన్ని నాగరికత లేకుండా, ఇరాన్ నాగరికత ఎక్కడుంది అని ఎత్తుక్కునే విధంగా స్టోనేజ్ అంటే రాతి యుగానికి తీసుకెళ్ళిపోతాం, దాన్ని సమూలంగా నాశనం చేస్తాం ఇరాన్ని అని చెప్పిన వ్యక్తి మళ్ళీ నేను పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్తోనూ, ఆసిఫ్ మునీర్, పాకిస్తానీ మిలిటరీ జనరల్ ఆసిఫ్ మునీర్తోనూ మాట్లాడిన తర్వాత ఇరాన్తో వాళ్ళు మాట్లాడి, అంటే పాకిస్తాన్తో ఇరాన్ మాట్లాడి, ఇరాన్తో పాకిస్తాన్ మాట్లాడి, అది పాకిస్తాన్ ద్వారా డొనాల్డ్ ట్రంప్కి రీచ్ అయ్యి ఒక 10-point ప్లాన్ని ఇరాన్ అమెరికా ముందలు పెట్టింది. అమెరికా దానికి యాక్సెప్ట్ చేసింది, అంటే డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి 2 వారాలు పాటు కాల్పుల విరమణ ఒప్పందము అని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్కి దెబ్బ తగలకుండా, ఇరాన్ కొట్టకుండా, ఇరాన్ కూడా మా మీద దాడి చేయకుండా ఒక 2 వారాల పాటు కాల్పుల విరమణ చేద్దాము అని అంగీకారానికి వచ్చినాయి. అవును, వచ్చిన అంగీకారానికి వచ్చి అలా ప్రెస్కి, అంటే ప్రపంచానికి చెప్పారు మీడియా ద్వారా. చెప్పిన మళ్ళీ 12 గంటల్లో ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడి చేయటము, లెబనాన్లో ఉన్న 200 మంది పైగా చనిపోవటము, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మళ్ళీ మూసేయటం, ఓపెన్ కూడా చేద్దాం అనుకుంటుంది, ఓపెన్ చేయకుండా అట్టానే ఉంది. మేము ఓపెన్ చేయము, ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మీరు మాట తప్పారు, ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ కొట్టింది, లెబనాన్ మా మిత్ర దేశం అని ఇరాన్ సంబంధించిన IRGC, ఇరాన్ రిపబ్లికన్ గార్డ్స్ చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో
దీన్ని మేము ఊరుకోము అని చెప్పారు. సరే, ఇక్కడ ఒక పాయింట్ నాది, లెబనాన్ మీద దాడి చేసింది కదా, అసలు ఈ కాల్పుల విరమణ అంటే ఈ 3 కంట్రీస్ నుంచి ఏ ఒక్కరు కూడా ఒక్క దాడి కూడా చేయకూడదు కదా, యుద్ధ విరమణ అంటే విరామం అంటే. మరి తప్పు చేసిందా లేదా ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ తప్పు చేసింది. ఇజ్రాయెల్ తప్పు చేస్తున్న పరిణామ క్రమంలో ఇజ్రాయెల్ ఎవిడెన్స్ ఇచ్చింది, ఒక ఎవిడెన్స్. మాకు కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పి ఇరాన్ పక్కనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో మళ్ళీ దాడులు స్టార్ట్ చేసింది. ఏది ముఖ్యంగా ఈ కువైట్ నగరం మీద కొట్టింది, ఖతార్ నగరం మీద కొట్టింది. ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్. ప్లస్ మా ఇజ్రాయెల్లో ఒక 80 ఏళ్ల వృద్ధుడు, ఆయనతో పాటు ఇంకో 10 మంది సదరన్ ఇజ్రాయెల్లో చనిపోయారు. ఇదిగో ఎవిడెన్స్. అందుకని మేము లెబనాన్ని కొడుతున్నాం. ఎందుకంటే లెబనాన్లో ఇరాన్ సపోర్ట్ చేసే, ఇరాన్ సపోర్ట్తో ఎదిగిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లా ఉంది. ఇది లెబనాన్లో. హిజ్బుల్లా వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు. మా మీద దాడులు చేస్తున్నప్పుడు మేము ఆత్మరక్షణ కోసం హిజ్బుల్లా కేంద్ర స్థానమైన లెబనాన్లో మేము బీరట్ లెబనీస్ రాజధాని బీరట్లో మేము బీరట్ చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడ కొట్టాము మేము. ఇవ్వండి ఎవిడెన్స్ అని వీళ్ళు చెప్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఏం చెబుతున్నారు, నువ్వు 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అన్నావు, మరి నువ్వెందుకు మా లెబనాన్ కొడుతున్నావు అన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అమెరికా వాళ్ళు అను ఇజ్రాయెల్ వాళ్ళు, లెబనాన్ పీస్ ప్రాసెస్లో, పీస్ ప్లాన్లో లెబనాన్ లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 ఈ పంచాయతీ ఈ 3 మధ్య ఉండాలి. నువ్వు లెబనాన్ మీద కొడితే నీకేం పోయింది అని ఇరాన్ని, అమెరికాను, ఇజ్రాయెల్ ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ ఏమంటుంది, ఇరాన్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఇరాన్కి ఫ్రెండ్స్గా ఎవరున్నా, ఏ దేశం ఉన్నా ఆ దేశాన్ని కొడితే మమ్మల్ని కొట్టినట్టే ఇరాన్ అంటుంది. దాంట్లో భాగంగా లెబనాన్ కొట్టారు కదా మీరు, లెబనాన్ మా ఫ్రెండ్ కదా, అందుకని హర్ముజ్ని మళ్ళీ మూసేసాం. అసలు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇక ఓపెన్ చేయము అని అంటున్నారు. అదే లాజిక్ ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ ఇస్లామిక్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, ఒమన్, ఇవి కూడా అదే అంటున్నాయి. అమెరికాతో పంచాయతీ ఉంటే ఇరాన్తో అంటున్నాయి. షియా ముస్లిం కంట్రీ అయిన ఇరాన్తో అంటున్నాయి. నీకు అమెరికాతో పంచాయతీ ఉంటే, ఇజ్రాయెల్తో పంచాయతీ ఉంటే నువ్వు వాళ్ళతో తీర్చుకో. వాళ్ళ స్థావరాలు మా దేశంలో ఉన్నాయని ఆ స్థావరాలను ధ్వంసం చేస్తా మాకు అన్నం పెట్టే మా బిజినెస్ సెంటర్లు కూలిపోతున్నాయి. అదే లాజిక్ ఇప్పుడు వాళ్ళు కూడా చెబుతున్నారు. మరి మేము ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఫ్రెండ్స్ అయినాయి కదా, మరి మేము అమెరికాకి, ఇజ్రాయెల్కి ఫ్రెండ్స్ అయినందుకు మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా, అందుకని లెబనాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారు. అర్థమవుతుందా వలి గారు? మొత్తం లింక్ ఒకదాని చాలా క్లిష్టంగా, చాలా సంక్లిష్టంగా మారిపోతుంది. ఈ ప్రపంచ ఆర్థిక రాజకీయ యుద్ధ పరిణామాలు చాలా సంక్లిష్టంగా మారిపోయి చాలా కాంప్లెక్స్గా, రోజుకి కాంప్లెక్స్గా తయారవుతున్నాయి. శుక్రవారం రోజు ఈ మీటింగ్స్ జరుగుతాయా సార్, పీస్ టాక్స్? రేపు శుక్రవారం అంటే రేపే కదా, ఇవాళ గురువారం కదా, ఇవాళ 9వ తారీఖు, రేపు 10వ తారీఖు జరిగే పీస్ టాక్స్ జరుగుతాయా జరగవా మీరు పరిచయ కార్యక్రమంలో అని చెప్పారు. ఇరానియన్ ఎన్వాయ్, ఇరాన్కి సంబంధించిన ఒక ముఖ్య అధికారి ఒక ట్వీట్ చేశాడు, మేము పాకిస్తాన్కి వెళ్ళాలా వద్దనే దాని మీద త్వరపడి నేను ట్వీట్ పెట్టాము, వెళ్తామని. ఇప్పుడు ఆ ట్వీట్ని నేను తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ కొట్టింది, మాకు నమ్మకం లేదు వీళ్ళ మీద. ట్రస్ట్ డెఫిసిట్ అంటారు దాన్ని. మన ఇద్దరి మధ్య ఆ నమ్మకం అనే వారధి ఉండాలి. అవును, ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఇరు వర్గాల మధ్య నమ్మకము అనే ఒక బలమైన వారధి, బ్రిడ్జ్ ఉండాలి. నమ్మకమే లేకపోతే, ట్రస్ట్ కొరవడితే అది పైన మీడియా సమావేశానికి మాత్రమే పనికొచ్చింది. ఏది, మేము కొట్టుకోము, కాల్పుల విరమణ చేస్తున్నాము, శాంతి సందేశాలు, అంతే. సో అలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ వాషింగ్టన్ డీసీ నుంచి బయలుదేరి పాకిస్తాన్ వస్తున్నారా, రావటం లేదా? ఇరాన్ ఎన్వాయి పాకిస్తాన్ వెళ్తున్నాడా, వెళ్ళట్లేదా? పక్క దేశమైన పాకిస్తాన్ చర్చల కోసం. ఇజ్రాయెల్ ఎదురుగా చెప్పేసింది, మేము రాము, పాకిస్తాన్లో చర్చలు జరిగితే మేము రామని చెప్పేసింది ఇజ్రాయెల్. పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు మేము అని ఇజ్రాయెల్ చెప్పేసింది. ఇజ్రాయెల్ రాయబారి ఒక కామెంట్ చేశాడు, పాకిస్తాన్ మీద అసలు మాకు నమ్మకమే లేదని. నువ్వు నమ్మకం లేదు, మేము అక్కడ పెడుతున్నావు ఏంటి నువ్వు చర్చలు? ఈ చర్చలు కనుక జరగకపోతే రేపు అసలు వెళ్ళలేదనుకుందాం, ఏంటి సార్ పరిస్థితి? ఇంకా క్లిష్టమైద్ది పరిస్థితి క్లిష్టమైద్ది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఊరినే పై మాటల కోసమే.
అనేది జరుగుతుంది. అందుకనేనండి నేను పాకిస్తాన్ మన ఇరుగు పొరుగు దేశం, మన దాయాద్ దేశం. పాకిస్తాన్కి మనకి విభేదాలు ఉన్నమాట వాస్తవము. అలాగని మన భారతదేశం పాకిస్తాన్లో జరుగుతున్న శాంతి చర్చలు ఫెయిల్ అవ్వాలి అని మనం అనుకోం. అసలు అంత మరీ మనం ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించాం. పాకిస్తాన్ చేస్తే ఇండియా చేస్తే ఎవరు చేస్తే ప్రపంచంలో శాంతి కావాలి, యుద్ధం ఆగాలి, శాంతి కావాలి అంతే. ఇస్లాం అంటే అర్థం ఏంటి అసలు? పీస్. అంతే. ఇస్లాం అంటే పీస్ అండి. ఇస్లాం కోరుకునేది శాంతి పవనాలు కావాలని. నేను ఒక్కటే ప్రార్థిస్తున్నా, ఏం కోరుకుంటున్నానంటే షియా సున్నీ ముస్లిమ్స్ మధ్య యూనిటీ వస్తే చాలా మంచిదండి. చాలా గొడవలకి, చాలా విభేదాలకి తెరబడిపోద్ది వాళ్ళిద్దరి మధ్య ఐకమత్యం వస్తే. దాన్ని ఏ అమెరికా వాడు, ఏ తెల్లతోలు బ్రిటిష్ వాడు, లేకపోతే ఇంకొకడో వాడుకోకూడదు. ఇది సున్నీ షియాల మధ్య ఉన్న మతపరమైన తేడాలు ఉన్నాయే. అవును, ఇద్దరికి దేవుడు ఒకటే, అల్లా వాళ్ళిద్దరికి. కానీ ద వే దట్ దే ప్రే టు అల్లా ఈజ్ డిఫరెంట్, ఆర్ ద మైండ్ సెట్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ అల్లా ఈజ్ డిఫరెంట్. బట్ ఇఫ్ దే కమ్ టుగెదర్, ఇఫ్ దే ఆర్ యునైటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా, దే షుడ్ బి యునైటెడ్. బ్రదర్స్ లాగా కలిసిపోతే ఇంకా బలోపేతం అవుతారు. బలోపేతం అవటం వలన ఆర్థికంగాను, రాజకీయంగాను, మతపరంగాను, సాంఘికంగాను, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ మంచి సక్సెస్ కొడతారు. చిన్న ఉదాహరణ వలి గారు, ఇరాన్ లాంటి గొప్ప పర్షియన్ దేశము, సున్నీ కంట్రీస్ అయిన ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, ఒమన్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇలాంటి అన్ని దేశాలు కలిసి సోదరభావంతో ముందరికెళ్తే ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుంది. అవును. అలానే భారతదేశం కూడా పాకిస్తాన్తోనూ, చైనాతోనూ, బంగ్లాదేశ్తోనూ, లేకపోతే చైనా కూడా భారతదేశంతో చాలా మైత్రీభావం పెరిగి, ఇప్పుడు రష్యాకి భారతదేశానికి, మన ఇండియాకి రష్యాకి ఉన్న మంచి ఫ్రెండ్షిప్ అదే ఇండియాకి చైనాకు ఉంటే ఎంత బాగుంటుంది. అంతే కదా. ఇండియాకి పాకిస్తాన్కి ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఏషియా, మన ఆసియా ఖండము, ఏషియన్ యూనియన్, ఆసియా ఖండం అంతా ఒకటైతే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఆసియా ఖండంలో ఉన్న 50 పైగా దేశాలు, ఆ దేశాల్లో కొన్ని దేశాలు ముస్లిం దేశాలు, ఎక్కువ మెజారిటీ దేశాలు ముస్లిం దేశాలు, తర్వాత కొన్ని క్రిస్టియన్ కంట్రీస్, చాలా తక్కువ క్రిస్టియన్ కంట్రీస్, హిందూ కంట్రీ లార్జెస్ట్ మెజారిటీ ఇండియా, అవును, నేపాల్, భూటాను. మనము 3 మతాలు కలిసిపోయినాయి అనుకోండి. అవును, ఇక చక్కగా ఏషియన్ కాంటినెంట్ ఐకమత్యంతో ఉందనుకోండి. ఏ అమెరికా వాడో లేకపోతే ఇంకోడో పెట్టే గొడవలు, లేకపోతే బ్రిటిష్ వాడో పెట్టేవాడు గొడవలు మనకు లేకుండా మనం హ్యాపీగా బతకొచ్చు కదా సార్. సూపర్. యూరోపియన్ యూనియన్ ఉంది కదా, ఆఫ్రికన్ యూనియన్ ఉంది కదా, యూరోప్ ఖండానికి యూరోపియన్ యూనియన్ 27 దేశాలు 28 దేశాలు ఆ కలయిక ఉంది కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఉందిగా, ఒక ఖండంలో ఉన్న యూరోపియన్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ ఉంది కదా. ఆఫ్రికాలో ఉన్న 50 దేశాలు కలిసి పనిచేసే ఆఫ్రికన్ యూనియన్ ఉందిగా. మరి ఏషియాలో ఉన్న 50+ దేశాలు, 55 దేశాలు మనందరము మన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకటే ప్రాంతం ఏషియా ఖండం. అదే యూనిటీ వస్తే ఎంత బాగుంటుంది. ఏషియన్ యూనియన్. సో అలా రావటానికి మనందరం ప్రయత్నం చేస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జుడాయిజం, జూయిష్ అందరం ఒక దేవుడి పేర్లు డిఫరెంట్ పెట్టుకున్నాం. దేవుడు ఒకటే కదండి. రాముడు, అల్లా, జీసస్ క్రైస్ట్, అందరం కలిసి ఏది కోసినా వచ్చేది రక్తమేగా. ఎరుపుగానే ఉంటుంది రక్తం, తెల్లగా ఒకటి, పచ్చగా ఒకటి, గ్రీన్గా ఒకటి రక్తం ఉండదు కదా సార్. సో మనిషి ప్రాణం పోతే ప్రాణం రాదు కాబట్టి త్వరగా యుద్ధం ఆగాలి. మానవ రక్షణ, హ్యూమన్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ 14 ఏళ్ల నుంచి నేను దీన్ని రన్ చేస్తున్నా. మానవ రక్షణకు అవసరమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, మహిళా శిశు సంక్షేమ భద్రత, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేరు, ఇది హ్యూమన్ సెక్యూరిటీ. దీనికోసం మనందరం కలిసి కృషి చేస్తే మనమంతా వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా ఏర్పడితే ఈ మతాలు, కులాలు, ప్రాంతాలు, ఈ చిచ్చులు లేకుండా ఒక్కసారి ఊహించుకోండి సార్ వలి గారు, ఎంత బాగుంటుంది. ప్రపంచం పచ్చగా ఉంటుంది. యుద్ధం మీద పెట్టే ఖర్చు, F-15s మీద, F-16s మీద, వార్ ట్యాంక్స్ మీద, మిసైల్స్ మీద, బాంబుల మీద పెట్టే ఖర్చు, స్టెన్ గన్స్ మీద, మిషన్ గన్స్ మీద, AK-47s మీద పెట్టే ఖర్చు మన విద్య మీదో, వైద్యం మీదో, ఆరోగ్యం మీదో, పర్యావరణం మీదో, లేదా రోడ్ వేయటం మీదో, లేదా వయోవృద్ధులు, మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వటం మీదో,
పెడితే, అంటే ఆ ఖర్చు అంతా తీసుకొచ్చి ఈ మానవ రక్షణకు పెడితే ఎంత బాగుంటుంది. అసలు స్లమ్ అనేది ఎక్కడ ఉంటుంది? అసలు మోస్ట్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్, పోరాటాలు ఎందుకు వస్తాయి? విద్య లేకపోవటం, వైద్యం లేకపోవటం, అంతే, తినటానికి అన్నం లేకపోవటం, లేదా ఉపాధి లేకపోవటం, అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవటం. హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ని, ఇప్పుడు నేను చెప్పిన హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్, ఆ హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ని ఆదిలోనే తుంచేశారనుకోండి, అవి రేపు పొద్దున నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్గా, ఎల్లుండు డే ఆఫ్టర్ టుమారో ఇట్ విల్ నాట్ బికమ్ ఏ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్. రేపటి జాతీయ భద్రతా సవాళ్ళకి మూలం ఎక్కడ? మానవ భద్రతలో ఉంది. మానవ భద్రత ఇవ్వలేకపోవటంలో. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ఇన్సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ ఇన్సెక్యూరిటీ మనం అడ్రస్ చేయగలిగితే, తగ్గించగలిగితే ఆటోమేటిక్గా నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ నెంబర్ 1గా తయారవుద్ది. ప్రతి యుద్ధం, ప్రతి క్రైసిస్ మనకి కొన్ని పాఠాలు నేర్పిద్ది వల్లి గారు. ఆ పాఠాలు నేర్చుకోవటానికి కావాల్సిన విజ్ఞత, విచక్షణ, క్రమశిక్షణ, అన్నిటికి మించి కామన్ సెన్స్ మనకు ఉండాలి. యుద్ధంలో ముఖ్యంగా 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి రెండు మారిపోయినాయి. 21వ శతాబ్దంలో వల్లి గారు, మీ ద్వారా ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలకు చెప్తున్నాను, యుద్ధము సర్వనాశనానికి సంకేతము. ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటది, వాటర్ సెక్యూరిటీ దెబ్బతింటది, కోస్టల్ సెక్యూరిటీ దెబ్బతింటది, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ప్రతి 360 డిగ్రీల్లో ఎక్కడ చూసినా నాశనమే. ఎవరు బాగుపడతారు చెప్పనా? ఆయుధాలు తయారు చేసి ఆయుధాలు అమ్ముకునే దేశాలు, ఆయుధాలు తయారు చేసే ఆయుధాలు అమ్ముకునే కంపెనీలు, లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, గ్రూమెన్, జనరల్ డైనమిక్స్, వీళ్ళు బాగుపడతారు. రేథియాన్, ఇలాంటి కంపెనీలు కొన్ని వేల కోట్ల డాలర్లు ఆయుధాల సరఫరా చేస్తా, ఆయుధాలు ఉత్పత్తి చేస్తా. కొట్టుకునే వాళ్ళ చేతుల్లో శాంతి సంకేతం ఉండాలి, కానీ కొట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెరోక ఆయుధం అమ్మారనుకోండి మీరు. ఇప్పుడు మన ఇద్దరం ఏదన్నా ఒక విషయం మీద కొట్టుకుంటున్నాం సార్, మన ఇద్దరి మధ్య ఏదో ఒక సంఘర్షణ, ఘర్షణ ఉంది, మన ఇద్దరి మధ్య కూర్చోబెట్టి మాట్లాడించాలా, లేకపోతే మీకు ఒక AK-47 నాకు ఒక AK-47 ఇవ్వాలా? యుద్ధం ఆగాలంటే చర్చలే కదా, మాట్లాడుకోవాలి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా, వలి గారు మీరు AK-47 బాగుంది తీసుకోండి, తక్కువ రేటుకి ఇచ్చేస్తా. డాక్టర్ రమేష్ కన్నగంటి గారు, మీకు వలిని కొట్టాలంటే ఇగో ఈ స్టెన్ గన్ తీసుకోండి అంటే, ప్రపంచ వినాశనం కోసం, డబ్బు సంపాదన కోసం కార్పొరేట్స్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని MIC అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే మన తెలుగు ప్రజలకి పరిపూర్ణమైన అమ్మ భాషలో, మాతృభాషలో చెప్తున్నా, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు రాజకీయ నాయకులతో కుమ్మక్కయి యుద్ధాన్ని కొనసాగించే విధంగా వ్యూహరచన చేస్తారు. యుద్ధం ఉంటేనే వాళ్ళ ఆయుధాలు అమ్ముడుపోయాయి, అంతేగా వాళ్ళ బిజినెస్. ప్రపంచంలో 193 దేశాలుంటే ఒక్క దేశం ప్రపంచంలో 50 పైన 50% అండ్ అబోవ్ ఆయుధాలను ఎగుమతి చేసే దేశం అమెరికా. 50 దేశాలకి 193 దేశాలకి ఒక 100% ఆయుధాలు అవసరం ఉందనుకుందాం. ఓకే, అందుట్లో 50% ఆయుధాలు ఒక అమెరికానే అమ్ముతుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి, ఆయుధాలను అమ్ముకుంటున్నాయి. ఎక్కడ యుద్ధం జరుగుతుందో చూడండి అమ్మా, వెళ్ళి మనం అమ్మండి, డబ్బులు చేసుకొని రండి. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు పోనీయండి, మానవ రక్షణ లేదు, మానవ సంరక్షణ లేదు, ప్రాణాలు పోతున్నాయో పోనివ్వండి, కోయి బాత్ నహీ. సో ఐసే మాహौल में శాంతి కహాं से आएगा? వీ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. అరే ప్రాణం పోతే రాదురా, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అని చెప్పగలిగిన ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితిని ఇప్పుడు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐక్యరాజ్య సమితి ఎందుకు పుట్టింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి ఏర్పడటానికి ఐక్యరాజ్య సమితి పుట్టింది 1945 అక్టోబర్లో. మరి ఐక్యరాజ్య సమితి తన పని ఎందుకు చేయడంలో విఫలమవుతుంది? ఐక్యరాజ్య సమితిలో ఉన్న 5 పర్మనెంట్ 5 కంట్రీస్, P5 కంట్రీస్, అవి వీటో పవర్ ఉన్నాయి దానికి. మరి 193 దేశాల్లో ఒక 5 దేశాలు కలిసి నియంత్రిస్తాయా? భారతదేశానికి, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి పర్మనెంట్
సీట్ ఎందుకు లేదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి పర్మనెంట్గా మెంబర్షిప్ ఎందుకు లేదు? మీ ఎవడబ్బా సొమ్ము, మీరెందుకు కులుకుతున్నారు పర్మనెంట్ 5 అని చెప్పి అని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, కులుకుతున్నారు కదా పర్మనెంట్ 5 మెంబర్షిప్ వీటో తీసుకొని, మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మనం అడగాలి అమెరికాని, చైనాని, యూకేని, రష్యాని, ఫ్రాన్స్ని మనం అడగాలి. వీటో పవర్ పెట్టుకొని ఏం చేస్తున్నారు మీరు? రిజైన్ చేసేయండి. అసలు యుఎన్ వన్ కూడా క్వశ్చన్ చేయాలి. యుఎన్ని మనం సంస్కరించాలి, రిఫార్మ్ చేయాలి ఐక్యరాజ్య సమితిని. రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు 4 ఏళ్ళ నుంచి. ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కొట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్, అమెరికా ఇరాన్ కొట్టుకుంటున్నాయి. నార్త్ కొరియా సౌత్ కొరియా గొడవలు, చైనా తైవాన్ గొడవలు, రష్యా అమెరికా గొడవలు. ఇలా ఈ వీధి పోరాటాల కన్నా దారుణంగా ప్రపంచ స్థాయి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నది? వలి గారు, రమేష్ కన్నెగంటి గారు హైదరాబాద్లో కూర్చొని మనలాంటి వాళ్ళు, మన తెలుగు ప్రజలందరూ, ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలి. చంద్రుడి మీదకే వెళ్ళగలుగుతున్నాం కదా మనిషి తలుచుకుంటే, చంద్రమండలం వరకు వెళ్ళగలిగాం కదా, మరి యుద్ధాలని ఆపే శక్తి, మనుషుల మధ్య వారధులు కట్టే శక్తి, బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ బిట్వీన్ కాంటినెంట్స్, కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్, బిట్వీన్ కాస్ట్ కమ్యూనిటీ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఖండాల మధ్య బ్రిడ్జ్ కట్టాలి, వారధి కట్టాలి. ఓకే, బ్యారియర్స్ని, సవాళ్ళని కూలదోయాలి. బిల్డ్ బ్రిడ్జెస్, బ్రేక్ బ్యారియర్స్ త్రూ కల్చర్, త్రూ సివిలైజేషన్ అనే దాని మీద మనం పనిచేయాలి అనేది నేను కోరుకుంటా. చూద్దాం, పాకిస్తాన్ నాయకత్వంలో లేకపోతే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు సఫలం అవ్వాలనే రాముడికి, అల్లాకి, జీసస్ క్రైస్ట్కి ప్రార్థన చేస్తా. ముగ్గురికి ఏ దేశం చేస్తే ఏంటి సార్ శాంతి? చేయనివ్వండి, మనకు కావాల్సింది ప్రపంచ శాంతే కదా. అంతే, ఎవరు చేసినా అందరూ సుభిక్షంగా ఉండాలి, యుద్ధం ఆగిపోవాలి, ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇది మానవతావాదము, మానవత్వము. అంటే క్యాపిటలిజము, కమ్యూనిజము, సోషలిజము ఇవి కాదు, హ్యూమనిజం కావాలి. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, గూగులైజేషను, వెపనైజేషను, అమెరికనైజేషను, డిజిటలైజేషన్ కాదు, హ్యూమనైజేషన్ కావాలి. మానవతావాదము, మానవత్వము, మానవ కళ్యాణము, లోక కళ్యాణం జరగటానికి శాంతి రావాలి. ఆ శాంతి కోసము పాకిస్తాన్ వేదికగా రేపు మరి చర్చలు జరగబోతున్నాయని మనకు తెలిసింది. అది కావాలి, సఫలం అవ్వాలనే ప్రార్థన చేద్దాము. లెట్స్ ప్రే టుగెదర్ దట్ పీస్ టాక్స్ ఇన్ పాకిస్తాన్ షుడ్ బి, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ పాకిస్తాన్ హోల్డింగ్ ఆర్ నాట్. వాట్ మ్యాటర్స్ ఈస్ పీస్. ఇండియా, when it time comes, no, we'll create the time. We'll not wait for the time. We'll create the time. We'll make a forum where India will lead the peace movement in the days to come. If at all, if Pakistani-led talks fail tomorrow. ఫెయిల్ కావాలని కోరుకోవద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే భారతదేశం నాయకత్వం తీసుకునైనా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఒక్క భారత్కి ఇవాళ ఉంది. ఎందుకంటే భారత్ చెప్తే అమెరికా ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంటుంది, ఇరాన్ కూడా ఉంటుంది. మరి మీరు అనొచ్చు, తెలుగు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించవచ్చు, రమేష్ కన్నెగంటి గారు మరి భారతదేశాన్ని అడగకుండా ట్రంప్ పాకిస్తాన్ ఎందుకు అడిగాడని అడగొచ్చు కొంతమంది. చెప్పనా దానికి ఆన్సరు? చెప్పండి. సున్నీ షియాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఉన్నాయి ముస్లిమ్స్లో, తెలుసు కదా, మీకు తెలుసు కదా. వాటిని జాగ్రత్తగా బ్రిడ్జ్ చేయగలిగిద్దేమో పాకిస్తాను. ఆల్రెడీ పాకిస్తాన్కి ఇరాన్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది కదా అనే ఒక ఉద్దేశము. అంతేనా? లేకపోతే భారత్కి ఎందుకు పేరు రావాలి? విశ్వగురువు ఇప్పుడే మోదీ ఉన్నాడు, ఆయన ఇమేజ్ ఇంకా ఎందుకు? లేదు, అట్లా కాదు. మనకు ఇంకో రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నమాట. చర్చలు విజయవంతం అవటానికి, చర్చలు విజయవంతం, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అంటారు చూడండి. ఆపరేషన్ విజయవంతమైంది కానీ పేషెంట్ చచ్చిపోయాడు. ఇప్పుడు ట్రంప్ చేసే పని అట్లానే ఉంది. చర్చల పేరు మీద పిలుస్తున్నారు కానీ పేషెంట్ చచ్చిపోతాడు. పేషెంట్ అంటే ఎవరు ఇక్కడ అంటే పీస్ అనేది ఒక పేషెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకంటే ట్రస్ట్ డెఫిసిట్ ఉంది ముగ్గురు మధ్య. అంటే ముగ్గురు మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. ముగ్గురు ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒకవైపు, ఇరాన్ ఒకవైపు.
తర్వాత పాకిస్తాన్, మూడవది పాకిస్తాన్. పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలన్నీ ఎక్కడున్నాయి? పాకిస్తాన్లోనే. ఇప్పుడు ఏం చెప్పాలి, ముంబై 26/11 ఘాతకం చేసిన కసాబ్ ఎక్కడి నుంచి వచ్చాడు? పాకిస్తాన్ నుంచి వచ్చాడు. అదే పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు శాంతి చర్చలు. ఉసామా బిన్ లాడెన్ను ట్విన్ టవర్స్ని అమెరికాలో 2001లో కూల్చేశాడు. ఎక్కడ దొరికాడు ఆయన? పాకిస్తాన్లో అబోతాబాద్లో దొరికాడు. దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి, హఫీజ్ సయీద్ దగ్గర నుంచి టెర్రర్ మూలాలన్నీ ఎక్కడున్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయని నేను చెప్పట్లా. అమెరికానే పాకిస్తాన్లో ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్కి ఇవ్వాల్సిన మిలిటరీ ఎయిడ్ని, ఫారెన్ ఎయిడ్ని కట్ చేసింది. ఇంత ముందులో ఉన్న ఒబామా కట్ చేశాడు. ట్రంప్ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో వాళ్ళ పేర్లు చేర్చారు. సో సరే, అదొక డిఫరెంట్ పంచాయతీ, దాంట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుందాం, పాకిస్తాన్లో జరుగుతున్న శాంతి చర్చలు సఫలం అవ్వాలి, విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ పాకిస్తాన్లో చర్చలు ఫెయిల్ అయితే భారత్ ఆ గురుతర బాధ్యతని తన భుజం మీద వేసుకొని ఎలాగైనా సరే సామం దానం భేదం దండం ఏదైనా వాడి ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి పంచాయతీ తీర్చి సామాన్య ప్రజలు, కార్మిక, కర్షక, రైతు సోదరులకు ఇంత అన్నం పెట్టి నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా ప్రపంచం శాంతి సౌభాగ్యంతో ఉండాలని మనం కోరుకుంటా దానికోసం కృషి కూడా చేద్దాం. ప్రే చేస్తే చాలదు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంది, ప్రేయింగ్ లిప్స్ ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంట. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. కాబట్టి శాంతి కోసం వలి గారు, రమేష్ కన్నిగంటి గారు, ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం చూస్తున్న మన తెలుగు ప్రజలు యాక్షన్ రూపంలో మనం కూడా దిగి ఏం చేయాలి అనే దాని మీద మనం కూడా ఒక ఆలోచనకి వచ్చి ఏం చేయాలంటే, ప్రస్తుతానికి యుద్ధం పరిస్థితుల్లో పేట్రియాటిజం అంటే దేశభక్తి ఎక్కడ చూపించాలంటే, 1000 మందిని పిలిచి చేసే పెళ్ళి ప్రస్తుతానికి యుద్ధం నెలకొన్న దృష్ట్యా గ్యాస్, ఎల్పిజి, ఇంకా రకరకాల ఇంధన వనరుల మీద మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా, 40 దేశాల నుంచి. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఏది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఇరాన్, ఆ ఏరియాలో 1000 మంది పిలిచి ఆర్భాటంగా చేసే పెళ్ళిని 100 మందిని పిలిచి చేయండి. అక్కడ కొంత డబ్బు కూడబెట్టండి. అనవసరంగా ఇంధనాన్ని, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని వేస్ట్ చేయకుండా, రేపొద్దున గబక్కనే దాని యుద్ధం మరీ పెరిగి పెద్దదైతే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని మనం జాచకుండా పెట్రోల్ మీద, డీజిల్ మీద కొంత స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ పొదుపు చేసుకోవాలి. ఒక ఇంట్లో 5 వ్యక్తులు ఉంటే, 5 కుటుంబ సభ్యులు ఉంటే, 5కి 3 కార్లు ఉంటే 2 కార్లు పక్కన పెట్టండి. ఒకే కారులో 5 కలిసి ప్రయాణం చేసి షేర్ చేసుకోండి. కనీసం ఇప్పుడైనా ఇద్దరి మధ్య మంచి హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి. అలా ప్రతి దాంట్లో ఒక స్వీయ నియంత్రణ పాటించి మన దేశభక్తిని, మన భారతదేశం మీద ఉన్న దేశభక్తిని ఈ రూపంలో మనం చూపించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకుండా, చిచ్చులు పడకుండా ఏ విధంగా మనం నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ ఐక్యత ఇప్పుడు చూపించాలి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా. భారతదేశ త్రివర్ణ పతాకము రెపరెపలాడాలి. భారతదేశము భిన్న మతాల, భిన్న సంస్కృతుల, భిన్న భాషల, భిన్న ప్రాంతాల కలయిక, సెక్యులర్ ఫ్యాబ్రిక్, లౌకిక రాజ్యం. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, democratic, secular republic. గణతంత్ర సర్వసత్తాక సార్వభౌమ భారత రాజ్యం చాలా కలిసి ఉన్నది అనే మెసేజ్ చాలా బలంగా ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. కోవిడ్లో సక్సెస్ అయ్యాము మేనేజ్ చేయడంలో, ఈ యుద్ధాన్ని మేనేజ్ చేయడంలో కూడా మనం సక్సెస్ అవుతాము, అవ్వాలి అనే విధంగా వలి గారు, రమేష్ కన్నిగంటి గారు, ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు, తెలుగు ప్రజలు, ప్రతి తెలుగువాడు, మహిళ కానీ పురుషులు కానీ, ఆ విధంగా మనము మన యాక్షన్ ద్వారా, యాక్షన్ ఈజ్ లౌడర్ స్పీక్స్, యాక్షన్ ఈజ్ మోర్ లౌడర్ దాన్ వాట్ వీ స్పీక్. మాట్లాడే మాటల కన్నా చేతల ద్వారా మనము చూపించాలి దేశభక్తిని, కలిసి ఉండాలి, ఐకమత్యం. మీరు అంటున్నట్టు చాలా మంచి వర్డ్స్ చెప్పారు సార్. రేపు శుక్రవారం రోజు టాక్స్ జరగాలి, పీస్ టాక్స్ ఫలప్రదం కావాలి, శాంతి జరగాలని చెప్పి మనం కోరుకుందాం. తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది కూడా చూద్దాం, దాని మీద మళ్ళీ మాట్లాడదాం సార్.
వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. జై హింద్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.